పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఒక 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ కుప్పకూలిన దాటికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పూర్తిగా భయభ్రాంతులకు లోనయ్యారు. మరోవైపు అదే బిల్డింగ్లో కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కార్మికులు పూర్తిగా ముగ్గురు శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరోవైపు బిల్డింగ్ కూలిన దాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం కూడా ఏర్పడినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇది నాలా పైన నిర్మిస్తున్నటువంటి ఒక అక్రమ భవనంగా అటు స్థానికులు అయితే చెప్తున్నారు. దీనిపైన ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ దృష్టి సారించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడికే అక్కడికి భవనం దగ్గర ఉన్నటువంటి శిథిలాల కింద ఉన్నటువంటి ముగ్గురు కార్మికులను వెలికి తీయడానికి పోలీసులతో పాటు రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. ఇమీడియట్గా శిథిలాల కింద ఉన్నటువంటి వ్యక్తుల కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టోటల్గా ఈ బిల్డింగ్ మొత్తం కూడా 50 గజాల స్థలంలోనే నిర్మించి అటు నాలాకు ఆనుకొని ఉన్నట్టుగా అటు పూర్తిగా చెప్తున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి వాటిపైన దృష్టి సారించకపోవడంతో ఇలాంటి ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ ఘటన పైన పూర్తిగా నాసిరకం కన్స్ట్రక్షనా లేదంటే నాలాకు పైన నిర్మించడంతో ఆ యొక్క తాకిడికి బిల్డింగ్ కూలిపోయిందా అనే దాని మీద అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్ ఎవరు ఉన్నారో చూస్తే ఒక ఆయన 4th ఫ్లోర్ లో సిక్ అయ్యారు. ఆయన స్టక్ అయితే ఆ బెడ్రూమ్ పడుకున్నారు. ఆయన మొత్తం ఆ సిమెంట్ బ్రిక్స్ అన్ని పడ్డాయి. ప్రతి ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. ఆయన ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్ లో పైనుంచి సిరీస్ లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్ లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనా అనిపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యాయి, అడ్మిట్ చేసి వచ్చే హాస్పిటల్. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్ గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడు అవుతుందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలా సార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. వీళ్ళు ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు, కానీ సో ఫైనల్ గా ఇప్పుడు ఇవాళ బిల్డింగ్ అన్నారు. ఐడియా లేదండి. నాలా ఉందో ఏమో తెలియదు. ఎక్కడ నాలా ఇటువైపా ఐడియా లేదండి. అటువైపు ఏం జరుగుతుందో తెలియదు మాకు. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంటారు మామూలుగా. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేరు అక్కడ. ఈవినింగ్ అట్లా అయితే కూడా ఇంకా డామేజ్ ఎక్కువ ఉండేది. ఈ బ్లాక్ లో 25 ఫ్లాట్స్ అండి. నాకు తెలిసి మొత్తం 5 ఫ్లాట్స్ అక్కడ 10 ఫ్లాట్స్ మామూలు ఇంజూర్ అయ్యొచ్చు, డామేజ్ అయ్యొచ్చు. ఇంకా స్లాబ్ కూడా, ఆ బిల్డింగ్ స్లాబ్ కూడా పైన వేలాడుతుంది పైన. అది కూడా రిస్కే ఉంది. మళ్ళీ ఎవరైనా వీళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఏమైనా తీస్తారేమో చూడాలి. 1 o'clock ఉన్నట్టు చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్ ఎవరు ఉన్నారో చూస్తే ఒక ఆయన 4th ఫ్లోర్ లో సిక్ అయ్యారు. ఆయన స్టక్ అయితే ఆ బెడ్రూమ్ పడుకున్నారు. ఆయన మొత్తం ఆ సిమెంట్ బ్రిక్స్ అన్ని పడ్డాయి. ప్రతి ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. ఆయన ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్ లో పైనుంచి సిరీస్ లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్ లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనా అనిపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యాయి, అడ్మిట్ చేసి వచ్చే హాస్పిటల్. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్ గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడు అవుతుందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలా సార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. వీళ్ళు ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు, కానీ సో ఫైనల్ గా ఇప్పుడు ఇవాళ బిల్డింగ్ అన్నారు. ఐడియా లేదండి. నాలా ఉందో ఏమో తెలియదు. ఎక్కడ నాలా ఇటువైపా ఐడియా లేదండి. అటువైపు ఏం జరుగుతుందో తెలియదు మాకు. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంటారు మామూలుగా. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేరు అక్కడ. ఈవినింగ్ అట్లా అయితే కూడా ఇంకా డామేజ్ ఎక్కువ ఉండేది. ఈ బ్లాక్ లో 25 ఫ్లాట్స్ అండి. నాకు తెలిసి మొత్తం 5 ఫ్లాట్స్ అక్కడ 10 ఫ్లాట్స్ మామూలు ఇంజూర్ అయ్యొచ్చు, డామేజ్ అయ్యొచ్చు. ఇంకా స్లాబ్ కూడా, ఆ బిల్డింగ్ స్లాబ్ కూడా పైన వేలాడుతుంది పైన. అది కూడా రిస్కే ఉంది. మళ్ళీ ఎవరైనా వీళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఏమైనా తీస్తారేమో చూడాలి.